హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్రిస్పీ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి స్వీట్ కార్న్ని ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ అంతా. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మంచిగా ఇట్లా బాయిల్ అవుతున్నట్టు మంచిగా బబుల్స్ వస్తాయి కదా, మామూలుగా బాయిల్ అవుతున్నప్పుడు ఆ బబుల్స్ వచ్చేంత వరకు వాటర్ బాయిల్ చేసుకోవాలన్నమాట. అలా బాయిల్ అయిన తర్వాత మనం స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్ అన్నీ దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. అంతవరకు బాయిల్ చేసుకోవాలి వాటర్. మనం ఇలా వచ్చేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనము స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్ అన్నీ వేసుకోవాలన్నమాట వాటర్లో. ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత మనము కార్న్ అంతా తీసుకోవాలన్నమాట. వాటర్ లేకోకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కార్న్ అన్ని చల్లగా కావాలన్నమాట. చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనము. వాటర్ ఏమి ఉంచకూడదు అనమాట ఇందులో. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చల్లగా చేసుకోవాలన్నమాట. మనము కార్న్ చల్లగైన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్, కొద్దిగా మైదా పిండి, కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేస్తాను. కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేశాను. ఇవి మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా. ఇందులో కారం కూడా యాడ్ చేయాలి. ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసాను అంతే. పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మా పిల్లలు ఘాట్ అవుతుందని తినారనమాట. సో పెప్పర్ స్కిప్ చేసి కారం వేసాను అనమాట నేను. మసాలా ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదన్నమాట. ఇంతే అండి. ఇంకా ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేయడమే అంతే. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అనమాట, ఉప్పు కానీ కారం కానీ. ఇలా ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ వచ్చేసి ఇంత వేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై కదా మనకి. సో ఇవి వేసిన వెంటనే పేలేలాగుంటే మనము ఒక లిడ్ తీసుకొని క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలన్నమాట. మంట వచ్చేసి మీడియంలో ఉన్న సిమ్లో ఉన్న పెట్టేసుకోవాలా. హై మంట పెట్టుకోకూడదు అనమాట ఎప్పటికీ. అవి పేలే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనము లిడ్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కొద్దిగా పేలుతూ ఉన్నప్పుడు లిడ్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. మనం మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫైనల్గా వచ్చేసి క్రిస్పీ కార్న్ అయితే రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. ఎలా ఉంది అంశు క్రిస్పీ కార్న్? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా నీకు? నచ్చింది. ఓకే.